హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం మహాశివరాత్రి సందర్భంగా ఆంధ్ర శబరిమలగా పేరు పొందిన ద్వారపూడి గ్రామంలో అయితే ఉన్నాము. మనకి ఈ ద్వారపూడి నగరంలో చాలా అత్యంత ఉన్నతమైన పుణ్యక్షేత్రాలు మనకి అందించిన వారు కనకరాజు గురుస్వామి వారు. కనకరాజు గురుస్వామి వారు మనకి కేరళలో ఉన్న అయ్యప్ప స్వామి వారిని ఆంధ్ర రాష్ట్రానికి తీసుకొచ్చి మనకి అందించిన ఆ కనకరాజు గురుస్వామి గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. అలాగే ఇప్పుడు కోయంబత్తూరులో ఉన్న ఆదియోగి స్వామివారిని కూడా మనకు కళ్ళ ముందుకు తీసుకొచ్చి మనకి ఎంతటి అదృష్టాన్ని కలుగజేసిన కనకరాజు గురుస్వామి గారు ఎప్పుడు కూడా భక్తుల గుండెల్లో నిలిచి ఉంటారు. ఇప్పుడు మనమైతే ఆదియోగి విగ్రహాన్ని దర్శించుకోవడానికి వచ్చాము. ఈ ఆదియోగి విగ్రహానికి ముందు ఇక్కడ ఉన్న శివాలయం చాలా ప్రసిద్ధి చెందిన శివాలయం అన్నమాట. ఎందుకంటే 18 శివాలయాలు తిరగాలంటే ఈ రాష్ట్రం తిరిగినా కూడా అవ్వవు అన్నమాట. అలాంటిది ఈ ఒక శివాలయానికి వస్తే మనం 18 శివలింగాలను దర్శించుకునే భాగ్యాన్ని పుణ్యాన్ని మనకు అందిస్తారు. ఎందుకంటే ఇక్కడ శివలింగం 54 అడుగుల ఎత్తులో అష్టాదశ జ్యోతిర్లింగాలతో ప్రతిష్ఠించబడి ఉన్నది. ఆ శివాలయమే కాకుండా ఇప్పుడు మళ్ళీ ప్రత్యేకంగా మనకి కోయంబత్తూరులో ఉన్న ఆదియోగి స్వామిని కూడా ఇక్కడ ప్రతిష్ఠించి మన కనుల ముందు ఉంచారన్నమాట. ఈ మహాశివరాత్రి పర్వదినాన ఈ ఆదియోగి విగ్రహాన్ని ఆవిష్కరించి అలాగే భక్తులకు దర్శన భాగ్యాన్ని కలిగించారు. భక్తులైతే చాలా భారీ ఎత్తున చాలా ప్రాంతాల నుంచి రాష్ట్రం అంతా కూడా తరలివచ్చారు. అయితే ఇప్పుడు ఆదియోగి విగ్రహం 100 అడుగుల వెడల్పు 60 అడుగుల ఎత్తున నిర్మించడంతో చాలా సుందరంగా కనిపిస్తూ ఉందన్నమాట. అయితే ఇప్పుడు ఈ ఆదియోగి విగ్రహం లోపల శివాలయం అయితే దర్శిస్తారు మనకి. అక్కడ ఆదియోగి లింగస్వరూపంలో బంగారు శివలింగంలో ఉన్నారన్నమాట, కొలువై ఉన్నారు. అలాగే ఈ ఆదియోగి విగ్రహం మండపం కింద వరాహ అమ్మవారి దేవాలయం కూడా నిర్మించి ఉన్నారు. మనం ఇవన్నీ చూసారా, ఎదురుగా నటరాజస్వామి, ఆ పైన మనకి ఈ స్వామివారిని దర్శింపజేసుకోవచ్చు అన్నమాట. భక్తులైతే చాలా రద్దీగా ఉంది. చూశారు కదా ఎంత జనం ఉన్నారో. ఈరోజు మహాశివరాత్రి. అలాగే మొదటిగా ఈ స్వామివారిని దర్శించుకునే మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా ఇక్కడికి తరలి వచ్చారు. చాలా ఎక్కువ మంది, అతి సంఖ్యలో ఇంత భక్తులు వస్తారని చెప్పేసి ముందుగానే ఊహించారు. కానీ ఊహలకు అందనంత ఎక్కువగా ఇక్కడ జనం రావడం జరిగింది. కంట్రోల్ చేయడం కూడా చాలా కష్టమైందనమాట కొంతసేపట్లోని. అంతలా ఇక్కడ భక్తులు అయితే తరలి వచ్చారు. చూశారు కదా, చాలామంది ఎండను కూడా లెక్క చేయకుండా ఉన్నారు. విగ్రహం అయితే మనకే ఆ స్వామివారు కోయంబత్తూరులో ఏ రకంగా అయితే ఉన్నారో ఆ నెలవంక, బొట్టు, ఆ మెడలో సర్పం, ఆ మెడలో రుద్రాక్షమాల చాలా అందంగా అలంకరించారనమాట. మనం చూడొచ్చు. మనకి నైట్ అయితే ఇంకా చాలా బాగా కనబడుతుంది. మనకి ఎదురుగా నందీశ్వరుని ప్రతిష్ఠించారు. అలాగే ఈ పరమేశ్వరుని హృదయం లోపల శివాలయాన్ని దర్శింపజేస్తారనమాట. అలాగే ఈ ఆలయం చుట్టూ కూడా మనకి ఋషులను, మన పూర్వ ఋషులను ప్రతిష్ఠించారనమాట. ఆదియోగి యోగ స్వరూపంలో ఉన్నప్పుడు చుట్టూ కూడా యోగా చేసేవాళ్ళే ఉంటారు కాబట్టి మనకి ఋషుల్ని చూపించారనమాట. అంటే మనం ఈ ఆలయాన్ని దర్శించుకుంటే ఎంత ప్రశాంతమైన వాతావరణం, మనసు ఎంత ప్రశాంతంగా అవుతుందో మనం ఈ విగ్రహాలను చూసి మనం తెలుసుకోవచ్చు అన్నమాట. ఈ మూర్తుల్ని చాలా అందంగా నిర్మించారు. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ ఆయురారోగ్యాలు కలగాలని చెప్పేసి మనసారా కోరుకుంటూ ఓం నమః శివాయ.